సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? వచ్చే 8 నెలలు అవుతుంది కదా. పథకాలు అయితే ఏమి లేవండి నాకు తెలిసి. అభివృద్ధి అంటున్నారు, మరి అభివృద్ధి అయితే మరి ఏం కనపడలేదు. ఉద్యోగాలు ఏమి లేవు, పథకాలు అయితే అమలు చేయట్లేదు. కానీ ఓటేసాం. పేదవాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు. రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇదివరకున్న రేట్లు ఇప్పుడున్న రేట్లు, సరుకులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. పథకాలు అమలు చేయకపోయినా మధ్యతరగతి ప్రజలకైతే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పథకాలు ఎట్లాగో మధ్యతరగతి వాళ్ళకి రావు, పేదవాళ్ళకి. మధ్యతరగతి వాళ్ళకంటే రేట్లు నిత్యావసర పెరిగిపోవడం మూలంగా అందులో రేపు మళ్ళీ భూ రిజిస్ట్రేషన్, భూ వాల్యూ కూడా పెంచుతారంటున్నారు. అది కూడా చాలా ఇబ్బంది జనాలకి. అది అసలు అంత సాటిస్ఫాక్షన్ కాదండి. ఇంకా ఓ రకంగా మేము తెలుగుదేశం అభిమానులు ఎప్పటి నుంచి చేస్తాం. కానీ జగన్ ప్రభుత్వం కోవిడ్ టైంలో కూడా ఆయన పథకాలు అమలు చేశారు. అసలు స్కూళ్ళు కానీ అసలు బెటర్ అనిపించింది. జగన్ గారే బెటర్ అనిపించింది. అసలు అభివృద్ధి అన్నారు తప్పితే వీళ్ళు చిన్న చిన్న ఇష్యూలు పట్టుకొని దాని గురించి తిరుపతి గుడిలో జరిగిన ఇష్యూ గురించి కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అయ్యి పట్టుకొని ఎలాడుతున్నారు తప్పితే ప్రజలకు చేసింది ఏం లేదు ఇప్పుడు దాకా. ఇంకా టైం ఉంది, చేయడానికి అవకాశం ఉంది, చేస్తే బాగుంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మన రాష్ట్రం బీహార్ కంటే బాగా దిగజారిపోయింది. పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం అండి చేయించండి, టైం ఉంది కాబట్టి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ గారే ఏమీ లేని టైంలోనే పథకాలు అమలు చేశాడు. కోవిడ్ టైంలో అట్లాంటి టైంలోనే ప్రతి ఇంటికి నిత్యావసరాలు కానీ అన్నీ ప్రతిదీ అమలు చేశాడు. స్కూల్ డెవలప్మెంట్ కానీ, గ్రామ సచివాలయాల్లో అక్కడ హాస్పిటల్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు చేయడానికి అవకాశం ఉంది చంద్రబాబు గారు. ప్లస్ ఈయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈయనకి ఓటేసాం. సో ఈయన ఇంకా చేయాలి, మెరుగుపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసాడు, ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది. సో అందుకోసం కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవడం. అదేం లేదండి. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం ప్లస్ పాయింట్. కేంద్రం సపోర్ట్ ఉన్నప్పుడే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో తెలియదు. కాంగ్రెస్ రావచ్చు, ఎవరన్నా రావచ్చు. ఇట్లాంటి టైంలోనే యూజ్ చేసుకోవాలి. పథకాలు అమలు చేయాలని కేంద్రం నుంచి డబ్బులు తెప్పించుకోవడం కానీ ఇది చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అంటున్నారన్న. ఈ నెల నుంచి ప్రజల్లోకి వచ్చి ప్రజల తరఫున పోరాడతామని ఎలా ఉండదు? పోరాడాలండి, ఖచ్చితంగా పోరాడితేనే అవతల వాళ్ళు పనిచేస్తారు. ఏదైనా సరే ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి వెళ్ళాలి, ఆయన కూడా మాట్లాడాలి. మాట్లాడితేనే ప్రజలకు మేలు జరుగుద్ది. మాట్లాడకపోతే ఇంక వీళ్ళు చేసే పని వీళ్ళు చేసుకుంటారు, ఆయన చేసే పని ఆయన చేసుకుంటారు. అలాగుంటుంది. మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకుంటుందండి, ఖచ్చితంగా పుంజుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఈ 6-7 నెలల్లోనే మేము ఫుల్ తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళం మాకే కొద్దిగా నెగిటివ్ అనిపించింది. ఏంటా అని ఇంకా ఆయన వస్తే ఇంకా పుంజుకుంటుంది ఇంకా అటు సైడ్. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఏమీ బాగాలేదు. హామీలు ఇచ్చారు, ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చాలని చెప్పేశాడు. అది చాలా తప్పు. అది ప్రజలను చాలా మోసం చేశారు. ఎలక్షన్ ముందు ఇలా చెప్పిన తర్వాత చెప్పి మాట తప్పితే చాలా తప్పటం. అంటే మన రాష్ట్రం బీహార్ కంటే బాగా దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం ఎలాగా దిగజారిపోయింది చెప్పండి. దిగజారిపోవడం 14 లక్షలు అప్పులు చేసినట్టు చెప్పారండి. 14 లక్షల కోట్లు, చివరికి అంతే 6 లక్షల చిల్లర తీర్చారు. అంతే కదా. మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధం కదా. చాలా దారుణం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడా లేకపోతే ప్రతిపక్షం కూడా అర్థం కాకుండా వాళ్ళ జగన్ మీద పద్దాకి ఇది చేస్తున్నారు. అది చాలా తప్పు. మీరు పరిపాలన ఇచ్చారు, ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పుడు మీరు న్యాయం చేయండి, ప్రజలకి మంచిగా చేయండి. అంతా అరాచకంగా తయారైపోయింది గవర్నమెంట్. ఏం బాగాలేదు. పవన్ కళ్యాణ్ హామీలకి ఇదే నేను హామీ అన్నాడు నెరవేర్చేదానికి. అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడరు కదా. మరి మీరు హామీ ఇచ్చారు, నెరవేర్చాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేడు. చంద్రబాబు నాయుడు దాసం అయిపోయాడు. రాజకీయ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్. వేస్ట్, అవగాహన లేని మనిషి. నీ జీరో నాలెడ్జ్ అనమాట రాజకీయం. సింగల్గా వస్తాడు, అర్థమైందా? అందరితో పెట్టుకోడు, అందరితో పోటీలు చేయడు. ఆయనే వస్తాడు, ఆయనే గెలుస్తాడు. ఆయనే మనిషి, మానవతం ఉన్నవాడు, యేసుప్రభుని నమ్ముకున్నాడు, ఎవడికి మోసం చేయడు. అర్థమైందా నాన్న? ఏంది
వీళ్ళు ఏదో చెప్పుకుంటారు బాబు బాబు ఈయన మనకేమో విరోధం కాదు. కాకపోతే మనిషిని హామీలు ఇచ్చి మోసం చేస్తాడు. అది ఇస్తానంటాడు, ఇది ఇస్తానంటాడు, ఏమీ ఇయ్యడు. అదే జగన్ చెప్పిన హామీలు మొత్తం ఇచ్చాడు. ఒక్కడు కాదు, అన్నీ ఆడవాళ్ళకేంటి, మగవాళ్ళకేంటి, చాకలోళ్ళకేంటి, ముండ మోసిన ఆడవాళ్ళకి ఏంటి, ప్రతి వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా అది మీకు తెలుసు. అది నేను అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చాడు అంటున్నారు కదా. అట్లేం కాదు. అందరూ ఊరు మొత్తం చుట్టాలా జగన్కి? ఉంటే 1 కోటి మంది ఉంటారా? 1 కోటి మంది పైనే ఉన్నాంగా మొత్తం. అందరు చుట్టాలేనా జగన్కి? చెప్పు. జగన్కి అందరు చుట్టాలేనా? ఊరు మొత్తం చుట్టాలేనా? అందరూ మా అక్క చెల్లెలు, మా అవ్వ తాతలు అన్నట్టు నిజమే. మరి ఆయన చేసింది కరెక్టే. మా అవ్వ తాతలకి ఇంటికి పోయి పింఛన్ ఇచ్చాడు. ఇప్పుడేంది ఈడు మన వారంటీ వాళ్ళకి అందరికీ తీసేసాడు. వారంటీ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మంచిగా ఏం కావాలవ్వా, ఏం కావాలి తాత, ఇగో పింఛన్ అని తలుపి కొట్టి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు నాన్న చెప్పు? ఇంటికి ఆడపడుచులకి 1500 ఇస్తానన్నాడు, 15,000 వేస్తానన్నాడు. ఎవరికి ఇచ్చాడు? అంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం పథకాలు అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు కదా. ఖజానా మొత్తం ఖాళీ చేసేసాడు. ఆయన దోసుకొని ఆయన అడుకొని తిని వచ్చాడు. ఈయనేమో కోటీశ్వరుడు. ఆయన అడుకొని తిని వచ్చి ఆయన దోసుకొని వెళ్ళిపోయాడు. మరి ఈయనేమో ఎప్పుడు పుట్టుక నుంచి ఉన్నవాడు, ఆయనేమో అడుకొని తినేవాడు. అందుకనే దోసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆయన మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం, రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? నేను ఇవ్వనని ఆయన ఎప్పుడు ఇచ్చిన హామీగా. ఫోటోలు ఇక్కడ అదే మన పలకాలు ఇక్కడ గుండెల మీద పెట్టుకొని దిగండి మీకు ఇల్లులు ఇచ్చేస్తా ఇదే సంవత్సరం అన్నాడు. ఇచ్చాడా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఉన్నవాడికే సాయం చేస్తాడు బాబు గారు, లేనోడికి ఎవడికి చేయలు. మాలాంటి వాళ్ళకి ప్లాట్ఫారం మీద అమ్ముకోవడానికి కూడా గతి లేదు తెలుసా. ఏముంది, పొద్దున వస్తే 9, 8, 10 ఇంటి దాకా ఉంటున్నాం. కనీసం 200 రూపాయలు రాలేదు. నువ్వు స్టోర్ బియ్యం ఇస్తున్నావు దేనికయ్యా? ఎవరు తింటున్నారు ఈ రోజుల్లో? ఆయనకు తినమని ఒకరోజు స్టోర్ బియ్యం తింటారా? గాడిదలు కూడా తినట్లేక బియ్యం, ఆయన ఇచ్చిన బియ్యం గాడిదలు కూడా, కుక్క వండి పెడితే కుక్క కూడా తినట్లే. అయ్యా నువ్వు చేసేది గెలిపించా తప్పు కాదు, కానీ నువ్వు న్యాయం చెయ్యి అందరికీ. ఆయన చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనకు చుట్టాలు కాదు. ఆయన ఎవడో ఏంటో మనకు తెలియదు, నువ్వు ఎవరో ఏంటో మనకు తెలియదు. కాకపోతే నమ్మకం హామీ ఇచ్చారు కాబట్టి గెలిపిస్తాము చూద్దాం ఒకసారి అని. కానీ ఏం చేస్తున్నావు అయ్యా బాబు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు చూసే ప్రజలందరూ ఓట్లేసారంటారా? మరి అంతే, నమ్మారు. గుడ్డి జనాలుగా, మైండ్ లేని జనాలు, అందుకనే వేసారు. అర్థమైందా? ఆటో వాళ్ళకి ఇచ్చాడు, చాకలోడికి ఇచ్చాడు, ముండ మోసిన ఆడోళ్ళకి ఇచ్చారు, ఒంటరి మహిళలకు ఇచ్చాడు, భర్త ఉన్న 45 సంవత్సరాలకి 18,000 చేశాడు, ముసలోళ్ళకి ఇచ్చాడు. ఏం కావాలి ఇంకా? కరోనాలో ఎంత బాధపడ్డారు తెలుసా? ఇంటింటికి సరుకులు బియ్యం ఇచ్చాడు ఆయన తెలుసా. కోట్ల మంది బతికి ఉన్నారు ఈ రోజు. అంటే ఆయన ఏం చేశాడో ఏమో మనకు తెలియదు, కానీ జగన్ వల్లనే బతికారని కోట్ల మంది ఇప్పుడు గుండె మీద చేపెట్టుకొని చెప్పగలరు. మరి కాదమ్మా, ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇన్ని పథకాలు ఇచ్చారని చెప్పేసి, మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే మీరేం చెప్తారు? ఎందుకు ఓడిపోయిందో అనేది మనం చెప్పలేము నాన్న. అది ఎక్కడ జరిగిందో ఏంటో మనకు తెలియదు. ఏంది మీరు చూసి ఉంటారు ఆయన పాత్ర వెనకాల ఆయన చేసిన ఎంతమంది జేజీలు కొట్టారో. మరి అది ఎందుకు జరిగిందో వాళ్ళకే తెలుసు. అది మనం చెప్పకూడదు. మరి ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది. అవును. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇబ్బందే కదా. ప్రతిదీ ఆధార్ కార్డు మార్చాలన్నా వాళ్ళు ఇంటికి వచ్చి ఏదైనా చేసేవాళ్ళు. ఏది కావాలన్నా ఇగో ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని ఇంటికి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంది, ఎక్కడికో వెళ్ళాలి. చదువు వచ్చేవాళ్ళు ఉన్నారు, చదువు రానివాళ్ళు. నాకంటే చదువు రాదు. మరి అడగాలి, ఎట్లా అయ్యా ఏందయ్యా, రేపు రాపో అమ్మా, ఎల్లుండి రాపో అమ్మా అని పంపిస్తారు. ఇంకేం చేస్తారు? మరి గతంలో ఎలా ఉండేది? వాళ్ళే వచ్చేవాళ్ళు, వారంటరు వాళ్ళే వచ్చి తమ్మి వేయించుకొని అన్నీ వాళ్ళే చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది ఉండేది అప్పుడు? ఏమీ లేదు. అమ్మ మీకు ఇగో ఇది కావాలి ఇగో ఇక్కడ సంతకం పెట్టు అని చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాడతాను అంటున్నాడు.
మరి ఎలా ఉండబోతుంది అంటారు? వస్తాడు కంపల్సరీ వస్తాడు. రాకుండా అయితే మానుకోడు, వస్తాడు, గెలుస్తాడు. ఏంటి అంత నమ్మకం? అంతే, అది అంతే. వస్తాడు, పులిలాగా సింహంలాగా వస్తాడు, సింగల్గానే వస్తాడు. కాదమ్మా, మరి ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎందుకని సింగిల్గా పోటీ చేశారు? మొగోడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి? సినిమాకే అంకితమతనం కానీ ఎవరి అసలు ఆయన రాజకీయం గురించి ఆయనకి ఏమన్నా తెలుసా? ఏం చేశాడు చెప్పు? ఏం చేశాడు ఆయన? ఆయనకు అనుభవం ఉందా? సరే, చంద్రబాబు అంటే 70 సంవత్సరాలు ఆయన వాళ్ళ మామ దగ్గర పక్కన ఉండి ఏదైనా కాస్త కూర్చొని నేర్చుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? అనుభవం ఉందా? అంత పెద్ద స్టార్, మెగాస్టారే తప్పుకున్నాడు గెలవలేను అనుకొని. ఈయనకి ఏ రకంగా అనుభవం ఉంది చెప్పు? ఏ రకంగా ఉంది? ఏమైనా ఉందా? మనం ఒక పని చేసేటప్పుడు దాని గురించి మనకు తెలియాలిగా, తెలియాలా వద్దా? మరి ఏం తెలుసు మరి ఆయనకి? ఏమీ తెలియదు. చంద్రబాబు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాడు. స్క్రిప్ట్ ఏదైనా రాసిగో మాట్లాడమంటే చదివి మాట్లాడతాడు. ఇంకంతే, ఇంకేం చేసేది లేదు ఆయన. సార్, పథకాల విషయానికి వస్తే ఎలా ఉందంటారు? పథకాల ఇంకా స్టార్టింగ్ కదా, మార్పు చేస్తున్నారు కదా, పథకాల్లో కొంచెం చేంజ్ చేసిద్దాం అనుకుంటున్నారు కదా, దానికోసం కొంచెం లేట్ అవ్వచ్చు పథకాలన్నీ అందేసరికి. మరి ఇప్పుడు లేట్ అయ్యే పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం లేట్ అవుతుంది కదా, ప్రజలకు మరి ఏమన్నా వ్యతిరేకత? బెటర్గా ఇద్దామని కదా, ఇంకా బెటర్గా చేద్దామని, దానివల్ల లేట్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ప్రజలు మాకు గతంలోనే వచ్చాయి, ఇంకా ఈ ప్రభుత్వంలో రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు వేస్ట్గా అది ఇచ్చే కన్నా నీడ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా, దానివల్ల ఏమన్నా చూస్తున్నారు అనుకుంటున్నాను నేను, బెటర్గా చేద్దామని నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే, మరి సీఎం గారు మన ఆర్థిక పరిస్థితి బీకార్ కంటే బాగా దిగజారిపోయింది, ఇంప్లిమెంట్ చేయడం కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలన్నారు. మరి టైం పడుతుంది, మరి ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా, అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, మరి సెట్ చేసి గాడిలో పెట్టడానికి టైం పడుతుంది. ఆదాయం చూసుకోవాలి, ఖర్చు పెట్టాలి, ఆ రెండు చేయాలి కదా. ఆ రూట్లో సీఎం గారు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. సార్, ఇప్పుడు మరి సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అయిపోతుంది. అమరావతి కనుక పూర్తి అయితే ఇప్పుడున్న స్పీడ్ కంటిన్యూ అయితే అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు, అది ఎలా ఉంటుంది అంటారు? ఇంకా మరి దాని గురించి అయితే పూర్తిగా ఐడియా లేదు. అంటే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను, ఆఫీస్ చుట్టూ తిరగకుండా చేతిలోనే పని అయిపోద్ది. మంచిదే అంటారా? మంచిదే. గతంలోనే వాలంటీర్స్ తీసుకొచ్చారు, ఇప్పుడేమో ఇలా వాట్సాప్ తీసుకురావడం ఎలా ఉంది? ఇంకా ఈజీగా ఇది వాట్సాప్ చేతిలోనే పని అయిపోద్ది కదా, మనమే చేసుకోవచ్చు స్వయంగా, ఎవరి మీద ఆధారపడకుండా. మంచి నిర్ణయం అంటారు. మంచి నిర్ణయం. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు, ఉంటే మంచిది అంటారా లేకపోతే ఎట్లాగంటారు? వాలంటీర్స్ లేకుండా ఉంటేనే మంచిది. ఎందుకని అంటారు సార్ అలాగే? అంటే కొంచెం దుర్వినియోగం జరిగింది దానివల్ల, అంటే కొంతమందికి మంచిగా జరిగింది, పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి చేతికి ఇచ్చారు కదా, మిగతా అంతా వేస్ట్. వాలంటీర్ల ద్వారా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళకి పెన్షన్ల వరకు ఉపయోగం ఉంది, మిగతా అంతా వేస్ట్. అంటే మేము వాలంటీర్స్ ద్వారా ప్రతి పథకం ఇంటికి పంపించాము. అయితే పెద్దవాళ్ళకే ఇస్తే బాగుంటుంది, అందరికి ఎందుకండి, అందరికి చేతికి ఇవ్వడం ఎందుకు, వెళ్తారు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం కొనసాగించినట్లుగానే కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించుంటే ఎలా ఉండేదంట? ఏది పథకాల వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు బడ్డేని ఉంటుంది కదా కొంత, మరి తగ్గించుకోవాలి. మరి ఇప్పుడు సచివాలయం సిబ్బందితో చేస్తున్నారు కదా వర్క్. సార్, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి 8 నెలల పాలన? చాలా అద్భుతంగా ఉంది. అంతకుముందు పరిపాలనకి ఇప్పుడు ప్రస్తుత పరిపాలనకి సంబంధమే లేదు. ఎందుకనంటే అప్పుడు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు హ్యాపీగా ఏదైనా మనసులో భావాలను చెప్పుకోగలుగుతున్నాము. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పరిపాలన అయితే ఇంకా అద్భుతంగా ఉంది. ఆయన డిప్యూటీ సీఎంగానే కానీ ఇంకా మంచి పదవి ఇచ్చి ఆయనకి సత్కరించాలని చెప్పి మా మనోభావాలు తెలియజేస్తున్నాము. సార్, కొంతమంది అన్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ రావట్లేదు, మా గతంలోనే వచ్చినాయని చెప్పి. అవును, అది గతంలో బటన్స్ నొక్కడం తప్ప అభివృద్ధి లేదు.
చేసిన అప్పులు తీసుకొచ్చి అందులో నొక్కేసి సగం వేసేసి తూతు మంత్రం చేశారు. మరి ఆ బొక్కలని పుచ్చాలి కదా. ఇప్పుడు మరి ప్రభుత్వ కార్యాలయాలే తాకట్లు పెట్టారు. మరి తాకట్లు పెట్టినవి అన్నిటి మళ్ళీ విడిపించుకోవాలి. బాకీలు పెట్టారు. బాకీలన్నీ మరి వచ్చిన కొత్త ప్రభుత్వం తీర్చుకోవాలి కదా. అవి తీర్చుకోవటం, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటే మరి తన ఖజానాలో డబ్బు ఉండాలి కదా. ఎవరి మీద అదనంగా కూడా పన్నులు వేసింది ఏమీ లేదు కదా. అంతకుముందు కరెంటు బిల్లులు చూస్తే ఎన్ని 1, 2, 3 రకాలు వడ్డనలు. ఆ వడ్డనలు ఇప్పుడు కూడా మనం భరిస్తూనే ఉన్నాం. మేమే కాదు, మీకు కూడా ఐడియానే ఉంటుంది. మరి అలాంటి కార్యక్రమాలు వీటన్నిటి నుంచి కూడా మరి తేరుకుని రావాలి. ప్రభుత్వం సంపాదన మార్గంలో వస్తుంది ఇప్పుడిప్పుడే. దాని నుంచి సంపాదించి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు పథకాలన్నీ వర్తిస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా. మనం కూడా కొంత టైం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం మీద మాత్రం వ్యతిరేకత లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. పేదవాళ్ళు చూడండి, కాసేపుకి అక్కడ మార్కెట్ అక్కడ ఉంటారు, ఎంతమంది ఉంటారో చూడండి. వాళ్ళందరికీ కడుపు నింపుతున్నారు కదా. అంతకుముందు ప్రభుత్వం నిర్మించిన దాన్ని వృధాగా తగలబెట్టేశారు. అమరావతి చూస్తే అమరావతి పాడైపోయింది. పోలవరం చూస్తే పోలవరం నాశనం చేశారు. ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి అన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. వచ్చేవరకు మనం వెయిట్ చేయాలి. ఇంకా 2 సంవత్సరాలు ఇంకా టైం ఇస్తే మనకి ఇచ్చిన హామీలు నెరవేరుతాయి. ప్రభుత్వ పనితీరు గురించి అప్పుడు మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది నా ఉద్దేశం. సార్, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? బ్రహ్మాండంగా ఉంది. పథకాల విషయానికి వస్తే పథకాలు కానీ ఏదైనా కానీ సూపర్గా ఉన్నాయి. కొంతమంది అన్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నాయి కానీ పథకాలు ఏమి రావట్లేదు. గతంలోనే తెలియని వాళ్ళు ఏదో బురద వెళ్తానికి మాట్లాడే విషయం తప్ప ప్రభుత్వం తీరు నెంబర్ 1గా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి అంతా బ్రహ్మాండంగా జరిగిద్ది. ఇప్పుడేగా మొదలవుతుంది. 4 రోజులు పోతే మొదలైపోతాయి మొత్తం పనులు. రాజధాని పనులు కానీ అన్ని పనులు కానీ పనులన్నీ మొదలవుతున్నాయి. అది రోడ్లు కూడా అయిపోతున్నాయి కదా. నెంబర్ 1గా ఉంది అభివృద్ధి. గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో ఏమి లేదు. అంటర్ప్లాప్ ఏమి లేక జనాలంతా ఎంచుకుంది ఇప్పుడు ఇది కావాలని. బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు దేవుడు. ఎందుకని అంటే ఆయన చేసే పనులు అట్లుంటాయి. మరి కొంతమంది అంటే ప్రభుత్వం వచ్చినా కానీ 7-8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమి రావు. 7-8 నెలలు ఆడు చేసిన బొక్క బొడవద్దా? అన్నీ బొక్క బొడవాలుగా బుడుచుకుంటూ వస్తున్నారు. మరి రోడ్లు గుంటలన్నీ బుడుకుతున్నారు. 1వ తారీఖుకి పింఛను పడిపోతుంది. ఎలా ఉంది? 1వ తారీఖు ముందు రోజుగానే వేస్తున్నారు. ఒక రోజు ముందు ఆదివారం వస్తే ముందే వేస్తున్నారు, శనివారం వేస్తున్నారు. మరి ఇంకంతకన్నా కావాల్సింది ఏంటి ఇంకా మనకి? మరి గతంలో మేము కూడా ఇచ్చాం కదా. ఏంటి ఇచ్చింది? 5 రోజులకు 6 రోజులకి ఇచ్చేది పింఛన్ డబ్బులు. 5-6 రోజులకా? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాలి. అది అంటే మేము పార్టీ చూడలేదు, కులం చూడలేదు, ప్రతి ఒక్క అసలు కులం 6 రెట్లకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? పేదవాడికి ఎవరికి ఇచ్చాడు? పేదవాడికి ముండ పింఛన్ డబ్బులే తీసేసారు. కొంతమంది ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వాలి. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు. అన్నా క్యాంటీన్లు అప్పుడు తీసేశాడు. ఇప్పుడు మొదలైనవి 5 రూపాయలకు భోజనం దొరుకుతుంది. ఇంకెంతకన్నా నేను కావాల్సింది ఏంటి మనకి? మనం భోజనం చేయాలంటే సుమారుగా 100 రూపాయలు. మరి అలాంటిది ఇప్పుడు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం. 5 రూపాయలకు భోజనం మేము తింటూనే ఉన్నాం రోజు. ఎలా ఉంది? బాగుంది. ఐటమ్స్ ఏమేమి వస్తాయి? కూరలు 3 కూరలు వేస్తారు, పెరిగేస్తారు. చాలా ఇంకంతకన్నా ఎక్కువ వేస్తారు. అది 100 రూపాయల భోజనం లాగానే ఉంటుంది. అసలు దానికన్నా ఎక్కువే ఉంది. బాగా ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బాగా ఉంది. మాకు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం బాగుంది. పింఛన్ లేదు ఇంతవరకు. కొన్ని కట్ చేసి వాళ్ళు మాకు ఇవ్వాలా, నీ పుట్టో కనపడలేదు అన్నాడు. ఎప్పుడు? గత ప్రభుత్వంలోనా? ఇప్పుడు కొత్త పింఛన్ రాపుతారని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఏది 60-70 సంవత్సరాలు నాకు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? 8 నెలల పరిపాలనలో అభివృద్ధి బాగానే కనబడింది. ప్రజలకి అవసరాలకి కావాల్సిన వస్తువులు ఏదైనా కానీ అందుబాటులోనే దొరుకుతున్నాయి. అప్పుడప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కొద్దిగా కూరగాయలు ఒక్కోసారి పెరుగుతాయి, ఒక్కోసారి తగ్గుతాయి. ఆ విషయంలో దానికి ఎవరేం అనాల్సిన పని లేదు. అది ప్రస్తుతానికి గవర్నమెంట్లో మాత్రం బాగుంది ఈ పరిపాలన. మంది అన్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయని చెప్పేసి. గతంలో ఎవరికి ఇచ్చాడు? ఒక రకం చెప్పాలి, గతంలో ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఉండే పథకాలు అట్లాగే ఇస్తున్నారు. అప్పుడున్న పథకాలను ఇప్పుడు రన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన పెట్టాడని చెప్పి ఏం తీసేయలేదు. అట్లాంటి పనులు ఏం లేవు, బాగానే ఉన్నాయి పరిపాలన. నా కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు అంటే ఇంకా పథకాలు అమలు లేదు, పెద్దగా ఏం కనిపించట్లేదు.
అయినప్పటికీ ఇంకొక సంవత్సరంలో ఏం నిర్ణయించలేం కాబట్టి ఇంకొక సంవత్సరం చూడొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న ఒక్క సంవత్సరాన్ని బట్టి అయితే మాత్రం మేము అంత ఆశించినంతగా ఏం లేదు. ఎస్పెషల్లీ దిగువ మధ్య తరగతి నుంచి వ్యతిరేకత ఉంది పథకాలు అమలు లేదు. అంటే కొంతమంది అంటున్నమాట గత ప్రభుత్వంలోనే మాకు ఎక్కువ పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో పథకాలు రావట్లేదు అంటారు. అంటే కొంతమంది పథకాలంటే పథకాలు కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా అభివృద్ధి అందరికీ జరగాలి కాబట్టి గత ప్రభుత్వం కేవలం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకే కొంచెం ఎక్కువగా చేసిందని చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా అభివృద్ధి అనేది అందరికీ జరగాలి, కేవలం పేదవారికే కాకుండా విద్యార్థులు. మరి ఇప్పుడు ఇలా పథకాలు లేట్ అవుతుంది కదా ఇంప్లిమెంట్ చేయడంలో, మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? అది వ్యతిరేకత అంటే సంవత్సరంలో ఏం చెప్పలేమండి. పైగా కుటుంబ ప్రభుత్వం అంటున్నారు కాబట్టి కేవలం ఒక పార్టీయే కాదు కాబట్టి ప్రతి పార్టీ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళ మేనిఫెస్టోల్లో అన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోని ఎవరైతే వాగ్దానం చేస్తారో వాటిని బట్టి మరి నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి ఒకసారే కాదు కాబట్టి ప్రతి 5 ఏళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళ మాట అనేది నిలబెట్టుకోవాల్సిన అవసరం. అంటే మనకి కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి స్టీల్ ప్లాంట్కి, ఆ నిధులను మనం నిధులు ఇచ్చారా పథకాలకి మళ్లించలేము, సో కొంచెం టైం పడుతుంది, ప్రజలు కొంచెం ఎంత టైం పట్టుద్ది. ఇప్పుడు అమరావతి రాజధాని వేస్ట్, అక్కడ పొలాలు నాశనం చేశారు. 3 పంటలు పండే పొలాలు నాశనం చేసి వాళ్ళకే చేసి వాళ్ళ కులాలకి న్యాయం చేశాడు. అక్కడ వీళ్ళు వాళ్ళకి ఎవరు న్యాయం చేయలేదు. తప్పుడు హామీలు అండి. హామీలు ఇచ్చినప్పుడు కరెక్ట్గా నెరవేర్చాలి, చేతకనప్పుడు హామీలు ఇవ్వకూడదు. ఇప్పటికి జగన్ మీద ఎందుకు ఇది చేస్తారు? ఎవరైనా ఒకటే, మనకి మంచి చేసేవాడు మనకు కావాలి, చేసేవాడిని మనం పొగడాలా, మంచిగా ఇది చేయాలంటే. మరి ఎందుకో మరి హామీలు ఇచ్చినప్పుడు ఎందుకు మరి ఇప్పుడు మాట్లాడతారు అతడు? చెప్పండి, తప్పు కదా. అంటే ఖజానా కనుక కొంచెం ఆర్థికంగా పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి ఏది ఇచ్చాడండి? ఒక్క హామీ అంటే ఒకటే నెరవేర్చాడు. ఇది పెన్షన్లు, అది కూడా 4 వేలు చేశాడు, బాగానే ఉంది. ఎంతమంది తగ్గించాడు? అంతకుముందు అంతా పెన్షన్లు ఉండేవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? న్యాయంగా ఇచ్చారు వాళ్ళు. అన్యాయంగా ఎవరికన్నా అక్రమంగా ఇచ్చారు రూల్ ప్రకారం కాకుండా, రూల్కి విరుద్ధంగా ఇచ్చినప్పుడు తొలగించు. కానీ కావాల్సినప్పుడు ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇక్కడ మన బుడమేరు వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు ఎవరికి పైన ఉండేవాళ్ళకి కూడా ఆడవాళ్ళకి ఇచ్చారు, కానీ కింద ఉండేవాళ్ళకి వీళ్ళకి మా వైఎస్ఆర్సీపీ కూడా ఇవ్వలేదు. అంటే మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాము. ఎక్కడ 85 మంది చచ్చిపోయారండి. దానికి ఎవరు సమాధానం చెప్తారు? సమాధానం ఎవరు చెప్తారు? దానికి 85 మంది దాకా చచ్చిపోయారు మొత్తం. వాళ్ళ కుటుంబాలు పాపం రోడ్డు పట్టారు, 4 రోజులు పాపం. ఇప్పటికే చాలా మంది ఇది అవ్వలేదు, రికవర్ అవ్వాలి. ఇప్పటికి సమాధానం చెప్పాలి దానికి. ఇప్పుడు ప్రజలు ఇచ్చారండి గవర్నమెంట్, మీకు కోర్టు గెలిపించారు. గెలిపించినప్పుడు మీరు న్యాయం చేయాలి కదా ప్రజలకి. నేను హామీలు ఇవ్వలేనని చేతులు ఎత్తే అది కొత్త, అది తప్పు కదా. అది ఎప్పుడో 20 ఎప్పుడో డెవలప్ అవుతుంది, ఎప్పుడో అవుతుంది డెవలప్. అమరావతి డెవలప్ అవ్వదు. నువ్వు 20 సంవత్సరాలు ఇస్తానంటే కుదురుతా? నువ్వు ఉంటావు పోతావు, ఎవడు ఉంటాడు అప్పటికి? ఇక విజన్ 2047 ఉంటాడు అంటే ఏంటండి విధానంలో సంపద సృష్టిస్తాడు. ఏ సంపద సృష్టిస్తాడు ఆయన? ఆళ్ళకి కట్టి పెడుతున్నాడు, ఆడ కులాలకి. చాలా తప్పది అసలు. చంద్రబాబు నాయుడు రూలింగే తప్పు చేయటం. అసలు సీనియర్ అని చెప్పుకుంటాడు కానీ చేసింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అండి. ఏదన్నా ఒక పథకం చెప్పేసి చేశానని చెప్పుకోమనండి. రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి చేశానని చెప్తాడు ఆయన, కొడుకు చెప్పుకుంటాడు ఒక్క పథకం. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది సార్. 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందండి? మాకేముంది, ఏమి అనిపించట్లేదండి. మాకు సూపర్ 6 అన్నారు, ఏమీ పడలేదు. అక్కడ గ్యాస్ అన్నారు, కట్టుకున్నాము, గ్యాస్ మాకు పడలేదండి. ఆ జగన్ గారు 4,000 ఇస్తాడు. ఆ పింఛన్ మాత్రం మాకు వస్తుందండి, అంతకుమించి మాకేమీ లేదండి. మాకు పడేది ఏమీ లేదండి. తల్లికి వందనం అన్నారు, అది లేదు. ఆర్టీసీ బస్సు లేడీస్ ఫ్రీ అన్నారు, ఉగాది అన్నారు, దసరా అన్నారు, విజయదశమి సంక్రాంతి అన్నారు, ఏది లేదండి. అది పరిస్థితి అండి. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా కొంచెం ఖాళీగా ఉంది. మన రాష్ట్రం బీహార్ కంటే ఇప్పటికే 50 కోట్లు అప్పు చేశారు కండి 8 నెలలు. వీళ్ళు 8 నెలలకి 50 కోట్లు అప్పు చేశారు వీళ్ళు, 52 కోట్లు. అది చేయింది అంతే. అమరావతి డెవలప్ అంటున్నారు కానీ ప్రజల గురించే మాట్లాడట్లేదు ఆయన గారు. అమరావతి కనుక డెవలప్ అయితే అవునా? అమరావతి దేనికి, ఎవరికే? 13 జిల్లాలకు 16 జిల్లాలకు అమరావతి దేనికి, ఎవరి కోసం? ప్రజలకు ఉపయోగపడేవి కావాలి.
సంక్రాంతి పంటకి బియ్యం తప్ప ఏం ఇవ్వలే మనకి. ఒక నూనె ప్యాకెట్ కానీ, ఒక శనగలు కానీ, ఒక నెయ్యి ప్యాకెట్ కానీ పోయినసారి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి మాకు ఏం ఇవ్వలేదండి ఎవరికి. నా గురించి కాదండి, ప్రజలకు ఇవ్వలేదండి. అది పరిస్థితి. అంతకంటే ఏముందండి ఇక చెప్పేది. ఆ లేడీస్ 500 అన్నారు, అయ్యి లేవు. ఇంకా అది పరిస్థితి అండి. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోండి, టైం పడుతుంది కదా. అర్థం చేసి నెలకు ఏదైనా ఒకటైనా సెట్ చేయగానే ఆ పింఛన్ తప్ప ఏమైనా ఉందా? ఆ బియ్యం తప్ప ఏమైనా ఉందా? ఏమి లేదు. గ్యాస్ బండ్ ఇచ్చాము. గ్యాస్ బండ్ మాకేం రాలేదండి. మేము డబ్బులు కట్టి తీసుకున్నాం. ఇప్పుడు 3 నెలలు అయింది, డబ్బులు పడలా మా బ్యాంకులో. మాకు కాదండి, 20% పడింది బ్యాంకులో, 80% పడలా ఎవరికి. అది పరిస్థితి అండి. ఎవరికి రాలా. భయపడే పని, ఎవరికి భయపడే పని లేదు. అది ఎంతకు వాళ్ళు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదండి ఇక్కడ. ఆయనైనా ఒకటి వీళ్ళొకటి. అది రోడ్లు అంటే రోడ్లు వేయించాడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు పోయిన రోడ్లు ఈయన జగన్ వేయించలేదు, ఈయన వచ్చి వేయించారు. ఇంకా ఉన్నాయి 80%, 20% రోడ్లు ఉన్నాయి చాలా ఇంకా పడాల్సినవి. మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కొద్దిగా పుంజుకోగానే పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, రైతులకి ఏట 20,000 ఇస్తా అన్నాము, అవి ఇస్తాము, కొంచెం టైం పడుతుంది. రైతుల విషయం మాకు తెలియదండి, మన సిటీకి మనకు తెలియదండి రైతుల విషయం. అది లేడీస్ 500 ఇస్తా అన్నారు, దాని నుంచి పోసలేదు. ఏదనంటే కేసులు పెడతామంటున్నారు, భయపడుతున్నారు జనాన్ని, కేసులు పెడతాం. అది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, పరిపాలన ఎలా ఉంది సార్? మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉన్నట్టు. పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలే ఉంది, రూలింగ్ ఏమీ లేనప్పుడు ఇంకా పథకాలు ఏమి ఇస్తాడు వాడు. అక్కడికి చాలా వరకు చేస్తున్నారు కదా, ఇబ్బంది ఏం లేదు. అంతకుముందు కన్నా ఇది హ్యాపీ. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైన చాలా హ్యాపీ. 100% వాళ్ళు చేసింది ఏం లేదు కదా. టోటల్గా వాళ్ళు ఎంతవరకు ఏదో బట్టలు నొక్కాను మేడం, అందులో కూడా చాలా వరకు లొసుకులు ఉన్నాయి. ఏం ఇచ్చాడు? స్టూడెంట్స్ని మోసం చేశాడు కదా. ఎన్ని టర్ములు అయితే ఎత్తేసాడు. అవి కూడా వాడు చేసిన అప్పులు తీర్చి వాడు ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళే ఇస్తున్నారు. టోటల్గా వాడేదో పేరుకి బట్టలు నొక్కాడు, అవి వీళ్ళు తీరుస్తున్నారు. వాడు చేసినట్టు ఏం కాలేదు. ఓకే, మరి ఇప్పుడు నాకైతే ఉద్దేశం ఏం బాగాలేదమ్మా. ఇప్పుడు ఆయన తిట్టారు, వీళ్ళు అలాగే చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఏం ఉపయోగం ఉంది? పథకాలు అన్నారు, అది అన్నారు, జనాలు వెన్నుపోటు పడవటమే. జనాలు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలిసి జనాలు అయితే ఓటేసి ఉండరు అనుకుంటున్నాను జనాభిప్రాయంగా. నేను కూడా ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఇదంతా ఏదో ట్యాంపరింగ్ జరిగి మాయ జరిగిందనే అనుకుంటున్నా, కానీ నిక్కచ్చిగా గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఈ పవన్ కళ్యాణ్ కూడా 21 గెలవడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక్కసారి కూడా గెలలేని మనిషి. ఏదో కొద్ది మెజార్టీ వచ్చి కొన్నిసార్లు గెలిచాడంటే నమ్మదగ్గంగా ఉంటుంది. 21 ఎవడూ కూడా ఓడిపోకుండా అన్నీ 60-70 వేలు మెజార్టీ అంటే జనాలు మోసం చేశారనుకోవాలా, లేకపోతే ఏం చేశారనుకోవాలి? నాకు తెలిసి అయితే వాళ్ళు గెలిచారని అనుకోవట్లే. కాదు, ఏదో దేవుడు అవకాశం ఇచ్చాడు, దాన్ని బట్టి నడుచుకోండి. చెప్పిన పనుల్లో కొన్ని చేస్తే వెళ్ళిపోద్ది. ఆ పెన్షన్ మాత్రం తప్పనిసరి కాబట్టి ముసలామతకి ఇస్తున్నారు, అదొకటి. మిగతా బస్సు అన్నారు లేడీస్కి, అది లేదు. గ్యాస్ అన్నారు, అది లేదు. ఇప్పుడు నమ్మకంగా రెండోసారి మనం ప్రజలు మనల్ని పొందాలంటే మన నమ్మకతగ్గట్టుగా చేయాలి. అవి ఉపయోగం లేనప్పుడు మన వేస్ట్ కదా. అంటే ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. అవునండి, ఆయన ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఈయన దిగిపోయినప్పుడు ఏమి ఇచ్చాడు? అడిగి 100 కోట్లు ఇచ్చాడు. ఈయన వెళ్ళిపోయినప్పుడు 7,000 కోట్లు ఇచ్చాడు. మరి జనాలకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అర్థం కావట్లేదా? లేదంటే లేనప్పుడు నువ్వు హామీలు లేవు మాకు. ముందు ఆయన కరోనా టైంలో కూడా చేశాడు కదా, డబ్బులు లేవని నమ్మకంగా చెప్పి. మరి ఎలా చేశాడు? ఏ బాధపడ్డాడో చేశాడు. అభివృద్ధి చేయడం బయట రోడ్లు గీట్లు జనాలకు పంచాడు. అది ఏదో రకంగా ఇచ్చిన మాట చేశాడు. ప్రజలకు సౌకర్యంగా కావాల్సిన రోడ్లు అట్లా పనులు చేయకపోయినా జనాలు మనల్ని పొందడానికి డబ్బులు అయితే మెహర్బానీగా ఏదైనా కానీ ఇచ్చాడు. నువ్వు ఇస్తానన్నావు, ఇవ్వు. ఆ మాట చెప్పక నేను ఇవ్వలేను అన్నప్పుడు ఆ మాట చెప్పకుండా ఆ రోడ్లో లేదా ఇవో డెవలప్ చేసుకుంటా ఇది చేసుకుంటూ ఉంటే జనాలకు అంత వ్యతిరేకత రాదు. ఇప్పుడే నిదానంగా వ్యతిరేకత మొదలైంది. కాబట్టి ఏదన్నా ఇప్పటికైనా స్టార్ట్ చేసుకొని 1 కాదు 2 అలవాటు చేసుకుంటూ వస్తే జనాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ లేకపోతే ఆయన 175 అంటే నమ్మకం లేకుండా ఎలాగైతే
11కి పక్కన పంపించారు. ఈసారి 175 వచ్చే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు. ఎందుకని అంటారు అంత నమ్మకం? ఎందుకంటే జనాల నమ్మకాలు కోల్పోతున్నారు కాబట్టి. జనాలకు నమ్మకం కలిగించే పనులు చేస్తే చంద్రబాబు నాయుడు చెప్పాడు చేస్తున్నాడని నమ్మకం కలుగుద్ది. మీరు అడిగారు కాబట్టి జనాల్లో ఒకటిగా చెప్తున్నా, నాకు ఏ పార్టీ మీద అభిమానం లేదు, ఏ పార్టీ మీద ద్వేషం లేదు. నేను ప్రజల్లో ఒకటి కాబట్టి 50 ఏళ్ళు పెన్షన్ ఇస్తాను. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, 53 సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నా. మరి నువ్వు నన్ను మోసం చేసినట్టేగా. అలాగే నాలాంటి వాళ్ళు 8,000 మంది, లక్షల మంది ఉన్నారు. అది ఆలోచించండి. అంతేగాని నీవు ఒక్కడి కోసం నువ్వు ఆలోచించి నీ పప్పం గడుపుకోవడానికి ఏదో ఈజంత్రులాగా వదిలేసి ఇంకో పనులు చేసుకుందాం వెళ్తే మాత్రం నాలాంటి వాళ్ళు ఒకడొకడే 1,000 మంది అవుతారు. అదేది అంటే చూడు తిరుగుబాటు ఒకరితో పుట్టుద్దని, అలాగే జనాలు అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. అయిపోయింది. దాన్ని బట్టి మీరు శుభ్రంగా మార్పులు చేర్పులు చేసుకొని ఇకనైనా ఎవరికైనా చేయండి. ఇంతకుముందు డెవలప్ అయ్యామన్నారు, తప్పు జరిగిపోయింది, ఇక్కడి నుంచి మీరు సరిదిద్దుకుంటున్నాం అని చేసుకుంటే ఎవరికైనా 4 రోజుల పాటు జనాలు వాళ్ళని హర్షించగలుగుతారు, నమ్మకం కలుగుతారు. నమ్మకం కోల్పోయినాక ఇంకా ఆయన వయసు కూడా అయిపోతుంది. ఇప్పుడు నమ్మకంగా ఉన్నాడు అనుకో, కొన్నాళ్ళ పాటు ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏదో ఆరోగ్యశ్రీ అనో లేదా అంబులెన్సో ఏదో ఇప్పుడు ఎవరి నోటెంబడినా ఆ 2 గుర్తొస్తాయి కదా. ఇలాగే ఒక విలేకరు గారు అడిగారు, రాజశేఖర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే నేను ఆయన ఎప్పుడో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూసా. ఏమన్నాడు, నేను ఏ పథకం పొందలేదండి, అది డామ్ డూమ్ అన్నాడు ఒక రిపోర్టరు. ఆయన అడిగాడు రాజశేఖర రెడ్డి గారు కూల్గా, ఏమ్మా మీ ఇంట్లో గ్యాస్ ఉందా అని అడిగాడు ఆయన. ఉంది సార్ అన్నాడు. గ్యాస్లో డబ్బులు పడుతున్నాయా అన్నాడు. పడుతున్నాయి సార్ అన్నాడు. అంటే నువ్వు ప్రభుత్వం రాయితీ పొందినట్టే కదా, ఎందుకయ్యా మాటలు ఇది అలా బదనాం చేస్తారు, పబ్లిక్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తారు. చేసినట్టు చెప్పండి, చేయకపోతే చేయలేదని చెప్పండి. అంతేగాని అబద్ధాలు మీరు మాత్రం చేయమాకండి. మీ మీద జనాలకు చాలా నమ్మకం ఉంటుంది అని ఆయన ఆ రోజు చెప్పింది నాకు గుర్తొచ్చింది. కాబట్టి మీరు కూడా జనాలకి మంచిగా చేస్తూ వాళ్ళ మన్నలను పొందండి. 4 కాలాల పాటు ఇంకోసారి ఉండాలని కోరిక తెచ్చుకోండి. మీరే తప్పు చేశారనుకో, రేపొద్దున మీ కొడుకు కూడా ఆ ప్లాట్ఫామ్ ఉండదు. వాళ్ళు ఒకటే అనుకుంటారు అందరూ. కాబట్టి మీరు మంచితనంగా జనాలందరికీ ఇచ్చిన మాటలు కొన్ని కాకపోతే కొన్నన్నా చేసుకుంటా వెళ్ళగలిగితే జనాల్లో మంచి పేరు వస్తుంది. అది నేను పబ్లిక్గా ఒకటిగా చెప్తున్నా.